ఏవో ఆగు. ఆగవయ్యా. యోబు ఆగో, నిన్నే పిలిచేది. మీరెవరో నాకు తెలియదు. నీ గురించి నాకంతా తెలుసు. నీ ఆస్తి పోయింది, నీ పిల్లలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కడుపు మీద రణంతో నరక యాతన అనుభవిస్తున్నావు. నువ్వు ప్రభువుని నమ్మిన యేసు నిన్ను మోసం చేశాడు. నువ్వు ప్రార్థించినా పట్టించుకోకుండా నిన్ను శోధిస్తున్నాడు. అందుకే నీ ప్రభు అంటే నాకు అసహ్యం. వాడు దుర్మార్గుడు. నా ప్రభుని ఒక్క మాట అన్నావంటే నిన్ను నిలువునా చీరేస్తాడు. యోబు, అతను చెప్పినదంతా నిజమేనా? ఆ కష్టాలన్నీ నువ్వు అనుభవించావా? రాచపుండుతో బాధపడుతున్నావా? నువ్వు నమ్మిన ప్రభువు నిన్ను ఆదుకోలేదా? బాబు, మీరెవరో చాలా మంచివాళ్ళలా కనిపిస్తున్నారు. మీరు కూడా ఆయనలా మాట్లాడతారేమిటండి? నన్ను బాధలు పెట్టిన నా యేసు ప్రభు కాదండి, ఆ సాతానుగాడు. ఆ ప్రభు నాకు రక్షణ కల్పిస్తాడు తప్ప బాధలు పెట్టడు. బాధలు పడుతూ బాధలు పెట్టలేదంటావే? నువ్వు పిచ్చళ్ళ ఉన్నావే. నేను ఆ ప్రభు భక్తుడినే. నన్ను నానా కష్టాలు పెట్టి కోటీశ్వరుని లక్షాధికారిని చేశాడు. అనుభవంతో చెప్తున్నాడు. అతను కష్టాలు పడ్డాడు, నువ్వు బాధలు పడుతున్నావు. అటువంటప్పుడు ఆ ప్రభువును కొలిచి ప్రయోజనమే ఉంది? అదేమిటి బాబు, మీరు కూడా ఆయనలాగానే మాట్లాడతారు? ఇవన్నీ ఆ ప్రభు నాకు పెడుతున్న పరీక్షలు. ఈ పరీక్షల్లో నేను నెగ్గితే ఆ ప్రభు నాకు అన్నీ ఇస్తాడు. అయితే ఆ ప్రభుపై నీకు పూర్తి విశ్వాసం ఉందా? అదేమిటి బాబు, నా తనువు ఆత్మ అన్నీ ఆయనే. ఒకవేళ ఆ సాతాను నిన్ను మరణానికి గురి చేస్తే? నా అంతటి అదృష్టవంతుడు మరొకడు ఉంటాడు. ఆ ప్రభు నన్ను స్వయంగా తన దగ్గరికి పిలిపించుకున్నాడని భావిస్తాను. అంతేకాని అతను స్మరణ మాననంటావు? మానను. వాడు పెద్ద మోసగాడు. పాపం నుండి రక్షిస్తానని చెప్పి పాపంలో ముంచేస్తాడు. అందరికంటే పెద్ద పాపాత్ముడు వాడే. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు